ప్రాణం పోయినా సరే తులారాశి వారు మే 12, 13, 14, 15 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే తులారాశి వారు మే 12, 13, 14, 15 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే నాశనం ఎందుకు తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే ప్రాణం పోయినా సరే మే 12, 13, 14, 15 తేదీల్లో ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఇలా ఇస్తే మీ ఇంటి అదృష్టాన్ని బయటకు వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ చేతుల్లో ఉన్న శుభశక్తులు ఒక్కసారిగా దూరం అవుతాయి. ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా భారీ నష్టాలు ఎదుర్కొనే సూచనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి చివరి వరకు. ఎందుకు అంటే ఈ 4 రోజుల్లోనూ తులారాశి వారికి చాలా కీలకమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మే 12 నుంచి 15 వరకు చంద్రుడు, శని, రాహు ప్రభావాలు కలిసి తులారాశి వారిపై అయితే తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో చిన్న పొరపాట్లు చేసినా దాని ఫలితం చాలా పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉపయోగించే ఉప్పు లేదా డబ్బు ఎవరికి ఇవ్వకూడదని అయితే పండితులు హెచ్చరిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అవును, ఈ 4 రోజుల్లోనూ ఇంటిలో ఉన్న ఉప్పును బయట వారికి ఇవ్వటం వల్ల అయితే ఇంటి లక్ష్మి క్రమంగా అయితే దూరం అవుతుందని నమ్మకం. అలాగే చేతిలో ఉన్న డబ్బు ఆలోచించకుండా అప్పుగా ఇవ్వటం వల్ల తిరిగి రావడం కష్టమవుతుంది. ఇప్పటికే చాలామంది తులారాశి వారు ఇలాంటి అనవసరమైన ఖర్చులు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 4 రోజులు మరింత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ దగ్గరకు ఒక వ్యక్తి సహాయం కోసం రావచ్చు. చాలా ప్రేమగా, చాలా నమ్మకంగా మాట్లాడవచ్చు. కానీ ప్రతి ఒక్కరిని నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ సమయంలో చేసే చిన్న సహాయం కూడా తర్వాత పెద్ద సమస్యగా మార్చేసే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరికైనా ఉప్పు, బియ్యం, డబ్బు లేదా నల్ల వస్తువులు ఇవ్వటం పూర్తిగా అయితే నిషేధించండి. ఇలా చేస్తే ఇంటి పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. అయితే భయపడవలసిన అవసరం లేదు. ఈ చిన్న పరిహారం చేస్తే చాలా వరకు నెగిటివ్ ప్రభావం మొత్తం తొలగిపోతుంది అనే చెప్పాలి. మే 13 లేదా 14 ఉదయాన్నే ఇంటి ముందు ఒక నిమ్మకాయ పెట్టి దానిపై కొద్దిగా పసుపు చల్లి ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని చోటులో అయితే వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న దృష్టి ప్రభావం మొత్తం తగ్గి అదృష్టం మరలా మీ వైపు తిరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఈ 4 రోజుల్లోనూ మీ మాటలు, మీ నిర్ణయాలు, మీ సహాయం అలాంటి అన్నిటిలోనూ కూడా అత్యంత జాగ్రత్త అయితే అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ప్రాణం పోయినా సరే ఈ వస్తువును మాత్రం ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. లేకపోతే తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు ఈ వీడియో మీకు ఉపయోగపడితే మాత్రం లైక్ చేయండి. అయితే తులారాశి వారు ఈ 4 రోజుల్లోనూ మీరు చేసే కొన్ని సంకేతాలు కూడా సాధారణమైనవి అయితే కావు అని అయితే చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా ఇంటి వస్తువులు పాడైపోవటం, అలాగే చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, నిద్రలో భయంకరమైన కలలు రావటం, లేదా మనస్సులో తెలియని ఆందోళన పెరగటం వంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయని అయితే చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు చెబుతున్నది ఏమిటి అంటే ఈ సమయంలో తులారాశి వారిపై అయితే దృష్టి దోషాలు, మరింత నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఎవరితోనూ ఎలా మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా కూడా ఉండండి. ముఖ్యంగా మీ ఇంటికి వచ్చే ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమగా పలకరించవచ్చు, కానీ మీ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను లేదా ఆమె చెప్పే ప్రతి మాటను వెంటనే మాత్రం నమ్మకండి. ఎందుకు అంటే మీ అదృష్టాన్ని చూసి అసూయ పడేవారు కూడా ఈ సమయంలో మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతున్నాయి లేదా మీకు రావాల్సిన డబ్బు ఉంది. అలాంటి విషయాలు బయట వారితో అయితే పంచుకోకండి.
ఇప్పటికే కొంతమంది తులారాశివారు ఎంతో నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే మోసపోయారు. డబ్బు ఇచ్చి తిరిగి పొందలేక బాధపడుతున్నారు. సహాయం చేసి కష్టపడుతున్నారు. అందుకనే ఈ 4 రోజుల్లోనూ ఎవరు ఎంత దగ్గర అయిన వారైనా సరే మీ చేతిలో ఉన్న ముఖ్యమైన వస్తువులు, డబ్బులు, బంగారం, ఉంగరం, బియ్యం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకపోవడమే మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మే 14 రాత్రి తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే ప్రారంభం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆగిన పనులు మరలా కదలడం మొదలవుతాయి. అలాగే అకస్మాత్తుగా ఆర్థికంగా ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. కానీ ఒక మంచి ఫలితం రావాలి అంటే ఈ 4 రోజులు ఒక ఓర్పుతో అయితే ఉండాలి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి. రాత్రి వేళల్లో అనవసరి ప్రయాణాలు చేయకండి. అలాగే ఇంటిలో దీపం ఆరిపోకుండా అయితే చూసుకోండి. ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి. మే 15 ఉదయాన్నే ఒక గ్లాస్ నీరు తీసుకుని కొద్దిగా పసుపు వేసి ఇంటి ప్రధాన ద్వారం ముందు చల్లండి. ఇలా చేస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గి లక్ష్మీ కటాక్షం పెంచడానికి అయితే సహాయపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఒక పేదవారికి పసుపు లేదా పండ్లు దానం చేయండి. అలాగే ఈ మీ రాశిపై ఉన్న అశుభ ప్రభావం మొత్తం తగ్గిపోతుంది. తులారాశివారు ఈ వీడియోని అయితే యాదృచ్ఛికంగా చూడడం లేదు. దేవుడు మీకు ముందుగానే ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఉంటే ప్రమాదం తప్పుతుంది. లేకపోతే చిన్న పొరపాటు కూడా జీవితాన్నే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తులారాశివారు ఈ మే 11 నుంచి 15 వరకు జాగ్రత్తగా జరిగేవి కొన్ని సంఘటనలు అయితే మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే ఎంతో కాలంగా మీ మనస్సులోనే దాచుకున్న బాధ, ఎవరికీ చెప్పలేని టెన్షన్ ఈ 4 రోజుల్లోనూ ఒక్కసారిగా బయటపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలోని మరలా ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే మీకు దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడిన బంధువు కావచ్చు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా మరలా మిమ్మల్ని సంప్రదించడం, సహాయం అడిగే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ తులారాశివారు ఈ సమయంలో మీ హృదయం కంటే మీ బుద్ధిని ఎక్కువగా వినాలి. ఎందుకు అంటే మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వారు కూడా అయితే మీ చుట్టూనే ఉంటారని అయితే గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లోనూ ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఇంటిలో కొన్ని నియమాలు అయితే పాటించాలి. అయితే ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు చిందరవందరగా అయితే పడేయకుండా ఉండండి. అలాగే రాత్రి సమయంలో ఇంటిని పూర్తిగా చీకటిగా ఉంచకండి. పగిలిన అద్దాలు లేదా పనిచేయని వస్తువులు ఇంటిలో ఉంటే వెంటనే తొలగించండి. ఎందుకు అంటే ఇలాంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అని పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం మీ రాశిపై అయితే శని దృష్టి ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న విషయాలకు కూడా ప్రమాదాన్ని చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చెబుతున్నారు. ముఖ్యంగా మే 13 రాత్రి ఎవరితోనూ గొడవ పడే పరిస్థితి కూడా రావచ్చు. అలాగే చాలా కోపం వస్తుంది. మీరు చెప్పిన మాటలే తర్వాత మీకు బాధను కలిగించే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువగా మౌనంగా ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అనవసరమైన కాల్స్, చర్చలు, వాదనలు దూరంగా అయితే పెట్టండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే తులారాశివారు మే 12, 13, 14, 15 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.